హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు గార్లిక్ మెంతి కర్రీ అంటే లెసన్ మెంతి ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మెంతి కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 3 బండల్స్ మెంతి కూరని తీసుకొని 3 సార్లు బాగా ఉప్పు నీటిలో కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకోవాలి. నువ్వులు మరీ ఎక్కువగా వేయించవద్దు, టేస్ట్ అనేది కొంచెం చేదు వస్తుంది అన్నమాట. కాస్త అరోమాటిక్ స్మెల్ వచ్చినంత వరకు వేయించుకొని వేరే ఒక ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకొని అదే ప్లేస్లోని ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా ఉలుసుకొని వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై చేసిన తర్వాత ముందుగా మెంతి కూర కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కూరని ఇందులో కలుపుకోవాలి. కూర తొందరగా ఉడకడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అయితే సెపరేట్ అయింది కదా, ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇదైతే దగ్గర పడింది, బాగా వేగిపోయింది కదా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెము ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి సన్నంగా తరుక్కొని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బ్రౌన్ కలర్ కాస్త వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నంగా తరుక్కొని వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఉల్లిపాయని తొందరగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మగ్గే లోపల ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వులు అలాగే వేరుశనగలు మిక్సీ జార్లో వేసుకొని రోస్టెడ్ చనా దాల్ అంటే పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాసు వాటర్ని వేసి మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అయితే బాగా మగ్గిపోయింది కదా, ఇందులో ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, మెంతి కూరలో మనము సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. అలాగే కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అలాగే 2 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటా మగ్గినంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. చూడండి, 5 నిమిషాలు అయితే అయిపోయింది కదా, టమాటాలు అయితే బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి ఇవన్నిటిని బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూరని ఇందులో కలుపుకోవాలి. ఇది లెసన్ మెంతి కూర కాబట్టి ఎక్కువగా ఇందులో గార్లిక్ అనేది ఎక్కువ యూజ్ అవుతుందండి. అలాగే ఇందులోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి.
చివరిగా ఇందులో 1 టీ స్పూన్ వరకు మంచి నెయ్యిని వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల దీని టెక్స్చర్ కానీ అలాగే టేస్ట్ కానీ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, టేస్టీ గార్లిక్ మెంతి కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.